నేను ఒక వీడియో పెట్టా కదా, ఇప్పట్లో ఏ నోటిఫికేషన్ లేదు, ఎలా చదవాలో తెలియట్లేదు అని. మే ఫస్ట్ వీక్లోగా వస్తే కోర్ట్ జాబ్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పా, లేదా మంత్ ఎండింగ్లోగా వస్తుందని చెప్పాను. నేను అందులో జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ చెప్పాను. నేను ఆ వీడియో చూసి ఒక సీనియర్ బ్రదర్ కాల్ చేశాడు. అతని రిలేటివ్స్ ఒకరు ఈ కోర్ట్ జాబ్స్కి సంబంధించి వాటిలో వర్క్ చేస్తున్నాడంట. సో ఆయన చెప్పిన న్యూస్ ఏంటంటే, లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ టైంలో ఎగ్జామ్ స్ట్రిక్ట్గా జరగాలని, టైంకి అంతా కంప్లీట్ అయిపోవాలని ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెట్టారంట. సో 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఎలా వచ్చింది, ఎంత స్పీడ్గా అయిపోయింది, ఎంత పర్ఫెక్ట్గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు కూడా అలాగే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని అపాయింట్ చేసి నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ అయ్యేలా చూస్తున్నారంట. అంటే ఆల్రెడీ ఆఫీసర్ కూడా అపాయింట్ అయ్యారంట. నోటిఫికేషన్కి ఇవ్వాల్సిన క్లియరెన్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో సెప్టెంబర్ 2025 నాటికి రిటైర్ అవుతుంటారు కదా, వాళ్ళ వేకెన్సీస్ కూడా యాడ్ చేయాలని చెప్పారంట. సో దానికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ కూడా మొన్న 15కి సబ్మిట్ చేయాలని చెప్పారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, నోటిఫికేషన్ ఇయర్లో ఖచ్చితంగా ఉంది. వచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా సెప్టెంబర్ ఎండింగ్లోగా కంప్లీట్ రిక్రూట్మెంట్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందంట. ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, వస్తే మే 11 లోపల వస్తుంది, లేదంటే జూన్ 2nd or 3rd వీక్లో వస్తుంది. ఎందుకు అలా అంటే, మే 11 నుంచి కోర్టు హాలిడేస్ ఉన్నాయి కదా. సో నోటిఫికేషన్ వస్తే హాలిడేస్ ముందే ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే హాలిడేస్ అయిపోయాక జూన్ ఎండింగ్లోగా వస్తుంది. కానీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ 45 నుంచి 60 రోజుల్లో కంప్లీట్ చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉన్నారు. ఏది ఏమైనా సెప్టెంబర్ ఎండింగ్లోగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అయిపోవాలి, అంటే జాబ్లో జాయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారంట. మళ్ళీ నీకు ఎవరు చెప్పాడు, నువ్వేమైనా హైకోర్టు జడ్జా అని కోపడకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. నేను ఏదో తెలిసి తెలియక మోటివేషన్ కోసం, అంటే నాకు నేను మోటివేట్ చేసుకోవడం కోసం ఒక వీడియో చేశాను. అది చూసి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఇలా కాదు అలా అని నాకు చెప్పారు. అది నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇది కూడా కాదు, నాకు ఇంకా పర్ఫెక్ట్గా తెలుసు అంటే మీరు కూడా చెప్పండి. ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ మాత్రమే జరుగుతుంది. ఎవరిని కూడా బ్లేమ్ అది దాన్ని ఏమంటారు, ఫేక్ చేయట్లేదు. సో అది కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నా. ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇంకా కొంతమంది డిప్రెషన్ నుంచి బయటికి రాలేదు. సో ఇంకా గ్రూప్ 2 నుంచి బయటికి రాలేదు, ఆ గ్రూప్ 2లోనే ఉన్నారనమాట. సో ఇప్పట్లో ఏ నోటిఫికేషన్ లేదని రిలాక్స్డ్గా చాలామంది ఉన్నారు. అంటే చదవాల దాంట్లో నుంచి బయటకు వచ్చినా కూడా కొంచెం చిల్ అవుతున్నారు అనమాట. ఇంకా ఇంకొంతమంది అయితే చదువుతున్నారు, కానీ జస్ట్ చదువుతున్నారు అన్నట్లు చదువుతున్నారు. సో సీరియస్గా చదవడం లేదు. అందుకే చెప్తున్నా, మనకున్న కాస్త టైం, అంటే తక్కువ టైం, అసలు టైం లేదు మనకి, ఉన్న తక్కువ టైంని ఎక్కువగా యూజ్ చేసుకోండి. చెప్పినట్టుగానే సెప్టెంబర్ ఎండింగ్లోగా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయితే చాలా బెటర్ కదా. నోటిఫికేషన్ వచ్చిన 2 monthsలో అయిపోతుందంటే అంత అలర్ట్గా ఉండాలి మనం. అసలు మే 1కి నోటిఫికేషన్ ఇచ్చారు, లేదంటే జూలై ఎండింగ్లోగా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మే 1కి ఇస్తే జూలై ఎండింగ్లోగా కంప్లీట్ అయిపోతుంది. జూన్ 1కి ఇస్తే ఆగస్ట్ ఎండింగ్లోగా కంప్లీట్ అయిపోతుంది. సో ఎలా చూసుకున్నా కూడా మనం అలర్ట్గా ఉండాలి. సో సిలబస్ చూశారు, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసు. ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఈ 2 మాత్రమే ఉన్నాయి. జనరల్ అవేర్నెస్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, కాకపోతే అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ అన్నీ చదువుకుంటూ పోవాలి. మళ్ళీ డీప్గా వెళ్ళకూడదు, అలా అని పైన కూడా చదువుకోకూడదు. సో ఎంత అవసరమో అంతే చదవండి. అవసరం లేనిది కూడా చదివి మన గ్రూప్ 2 లాగా మోసపోవద్దు. సో మొత్తం కలిపి 20 మార్కులకు ఉంటాయి. ఓన్లీ ఒక్క సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. కొడితే 2 monthsలోగా జాబ్ చేతిలో ఉంటుంది. సో మనం ఎంత గట్టిగా చదివితే అంత బెటరు. చదివిందంతా ఎక్కడికి పోదు, ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది. అండ్ నిన్న ఇంకో బ్రదర్ కూడా కామెంట్ చేశారు, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా టైం స్లాట్స్ ఫిక్స్ చేశారు, జూన్ 20కి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. సో టీసీఎస్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట ఆయనకి. సో మధ్యలో ఈ టీసీఎస్ ఎందుకు వచ్చింది అనుకోకండి, ఆ టీసీఎస్ వాళ్ళే కదా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది. సో ఆన్లైన్ ఎగ్జామ్ కదా, సో ఆన్లైన్ ఎగ్జామ్ మ్యాక్సిమం టీసీఎస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు డేట్స్, ఈ స్లాట్స్ బుక్ చేస్తారంట. సో జూన్ 20 ఆ మధ్య నుంచి ఉన్నాయట. కామెంట్ చేశారు ఆయన, ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. సో జూన్లోనా జూలైలోనా ఆ ఎగ్జామ్స్ అయిపోతాయని ఆయన చెప్తున్నారు. సో అన్ని ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. సో ఎంత ఎక్కువగా వీలుంటే అంత ఎక్కువగా చదవడం బెటర్. ఈసారైనా ఖచ్చితంగా జాబ్ కొడదాం, ఓకేనా? ఓకే, మరి గట్టిగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టాటా.